హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతో బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం స్మార్ట్ జోడీ టుడేస్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఈరోజు ఏం జరగబోతుంది అనేది కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ ఏం జరుగుతుంది, ఓంకార్ అన్నయ్య అయితే వస్తారు. వెల్కమ్ టు స్మార్ట్ జోడీ సీజన్ 3. టుడే వచ్చేసి మన థీమ్ ఏంటంటే స్కూల్ థీమ్ అనమాట. సో స్కూల్ థీమ్, పిల్లలు రావాలి అంటే ఏం కావాలి, బెల్ మోగాలి. బెల్ మోగుతుంది, పిల్లలు వస్తారు అని అంటేనే పిల్లలు అయితే వస్తారు. చక్కగా స్కూల్ యూనిఫామ్స్లో అందరూ రెడీ అయ్యి అయితే వస్తారు. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, వీళ్ళందరూ ఏ సాంగ్తో వస్తారంటే, ఐఎమ్ ఏ వెరీ గుడ్ గర్ల్ టెల్ మీ అన్న టీచర్ మై డియర్ బ్రదర్, అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మాస్టర్, సంథింగ్ అలా సాంగ్తో ఎంట్రీ ఇస్తారు చక్కగా. ఎలా అలా అలా తర్వాత ఒకరినొకరు అందరూ ఇంట్రడ్యూస్ చేసుకోండి, మళ్ళీ మీరు పరిచయం చేసుకోండి అని అడుగుతారు. పరిచయం అయితే చేసుకుంటారు. పరిచయం చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు 5 జోడీస్ ఉన్నాయి కదా, ఈ 5 జోడీస్ నుంచి 5 జోడీస్ ఫస్ట్ గేమ్ అయితే ఒకటి ఆడతారు. 4 లెవెల్స్ అయితే ఉంటాయి. సో 4 పీరియడ్స్ లాగా. సో 4 గేమ్స్ అయితే ఆడతారు అనమాట. 4 లెవెల్స్. ఫస్ట్ లెవెల్లో 5 జోడీస్ ఆడతారు. ఈ 5 జోడీస్ ఆడినప్పుడు ఎవరో ఒకరు విన్ అవుతారు. విన్ అయిన వాళ్ళకి ఒక కవచం వస్తుంది. స్మార్ట్ కవచం అనేటి మనకు బిగ్ బాస్లో కనుక ఇక్కడ హ్యాండ్కి పెడతారు కదా, ఏంటంటే కెప్టెన్ అనే పెట్టినట్టు స్మార్ట్ కవచం అని హ్యాండ్స్కి పెడతారనమాట. ఫస్ట్ 5 నుంచి విన్ అయిన ఒకరికి వీళ్ళు డైరెక్ట్ ఫైనల్స్కి వెళ్ళిపోతారనమాట. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఆడరు. ఫస్ట్ విన్ అయిన వాళ్ళు 4th లెవెల్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అలా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఉంటుంది. ఈ సెకండ్ లెవెల్లో 2 ఆడతారు. మళ్ళీ తర్వాత థర్డ్ లెవెల్ ఉంటుంది, దాంట్లో 2 ఆడతారు. సో ఫస్ట్ విన్ అయిన ఒకరు, సెకండ్ లెవెల్లో విన్ అయిన ఒకరు, థర్డ్ లెవెల్లో విన్ అయిన ఒకరు, వీళ్ళు ముగ్గురు కలిసి 4th లెవెల్ ఆడతారు. ఈ 4th లెవెల్ ఆడినప్పుడు ఈ 4th లెవెల్లో ముగ్గురు కలిసి ఆడతారు కదా. సో ఈ ముగ్గురు ఇద్దరైతే ఆడరనమాట. 3 జోడీస్ ఆడతారు. గేమ్స్ ఆడిన తర్వాత బెస్ట్ జోడీ ఎవరో ఒకరు గెలుస్తారు. అలా గెలిచిన వాళ్ళని ఎవరు నామినేట్ అయితే చేయకూడదు. స్మార్ట్ జోడీలో ఈ రోజు వచ్చేసి ఫస్ట్ నామినేషన్స్ అయితే జరుగుతుంది. సో ఇందులో బెస్ట్ జోడీగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళని ఎవరు నామినేట్ అయితే చేయకూడదు. సేవ్ అయితే అయిపోతారనమాట. నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోతారు. మిగిలిన 4 నామినేట్ అయితే చేస్తారనమాట. ఇలా అయితే ఉండబోతుంది ఈరోజు ఎపిసోడ్. సో ఫస్ట్ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుంది అంటే, ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే క్వశ్చన్ ఆన్సర్స్ అయితే అడుగుతారనమాట. స్పెల్లింగ్స్ అలా వాళ్ళు వీళ్ళకి ఏమవుతారు అని కొన్ని అవి బ్లడ్ రిలేషన్స్కి సంబంధించి, రక్త సంబంధాలకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, అల్లు అర్జున్ గారి ఫస్ట్ మూవీ ఏంటని, అండ్ మగధీర మూవీలో కాలభైరవ అంటే అది అంతకం అంటే సంథింగ్ ఆ నేమ్ ఏంటని, అలా అయితే క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఎవరైతే ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ నేను చెప్తాను అని అలా కాకుండా, బెలూన్స్ ఊది ఎవరి బెలూన్స్ అయితే పుట్టుకున పగిలిపోతుందో వాళ్ళ ఆన్సర్ అయితే చెప్పాలి. అలా అయితే ఉండబోతుంది. సో అలా అడిగినప్పుడు ఫైనల్గా ఎక్కువ ఆన్సర్స్ చెప్పేసి ఫస్ట్ లెవెల్ ఎవరు విన్ అవుతారు అంటే అనిల్ అండ్ ఆమెని జోడీ విన్ అవుతుంది. డైరెక్ట్ ఫైనల్స్కి వెళ్ళిపోయారనమాట. 4th లెవెల్కి వెళ్ళిపోయారు. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ వీళ్ళు ఆడారు. డైరెక్ట్ 4th లెవెల్కి వెళ్ళిపోతారు. ఫస్ట్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ లెవెల్ స్టార్ట్ అవ్వాలంటే మిగిలిన 4 జోడీలు ఉన్నారు. ఆమెని అండ్ అనిల్ అండ్ ఆమెని జోడీ విన్ అయిపోయారు కాబట్టి మిగిలిన 4 జోడీస్ ఉన్నారు కదా. ఈ 4 జోడీస్లో మరి ఎలా గేమ్ ఆడిపించాలి, ఎవరిని సెకండ్ లెవెల్లో తీసుకోవాలి అన్నందుకు ఓంకార్ అనే ఏం చేస్తారు, కార్డ్స్ తీసుకొని అందరి నేమ్స్ ఉంటే 4 మెంబర్స్ నేమ్స్ ఉంటే కార్డ్స్ పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా ఒక హ్యాండ్ నుంచి ఒక హ్యాండ్కి ఇలా మారుస్తూ ఉంటున్నప్పుడు అనిల్ వాళ్ళ టీం విన్ అయ్యారు కాబట్టి వాళ్ళని అడుగుతారనమాట, మీరు స్టాప్ చెప్పినప్పుడు నేను ఆపుతాను. సో అలా ఆపినప్పుడు 2 కార్డ్స్ సెలెక్ట్ చేస్తాను. అలా సెలెక్ట్ చేసిన 2 కార్డ్స్తోని ఇద్దరికి సెకండ్ లెవెల్ అయితే ఆడిపిస్తాను అని చెప్తారు. సో అలా సెలెక్ట్ చేసింది ఎవరెవరిని అంటే సెకండ్ లెవెల్ వచ్చేసి అలీ అండ్ మసుమ వీళ్ళ జోడీ, అండ్ సుజాత అండ్ రాకేష్ జోడీ, వీళ్ళ 2 జోడీస్ కలిపి ఈ సెకండ్ లెవెల్ అయితే ఆడతారు. ఈ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుంది అంటే, హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్ అన్నట్టు, హెడ్ అంటే హెడ్ పెట్టుకోవాలి, షోల్డర్స్ అంటే షోల్డర్ పెట్టుకోవాలి. ఇలా మధ్యలో కొన్ని వాటర్ బాటిల్, బాక్స్, లంచ్ బాక్స్, ఇంకేమో ఉంటుంది, పెన్సిల్, డస్టర్, అలా ఒక 5-6 ఐటమ్స్ అక్కడ పెట్టుంటాయి. అటు సైడ్ ఒకళ్ళు, ఇటు సైడ్ ఒకళ్ళు నిలబడేసి గేమ్ అయితే ఆడాలన్నమాట. 5 రౌండ్స్ ఆడాలి. అలా 5 రౌండ్స్లో ఎవరైతే ఎక్కువ సార్లు అవి చెప్పింది పట్టుకుంటారో, అంటే బాటిల్ అంటే వాటర్ బాటిల్, మధ్యలో ఇవి హెడ్, షోల్డర్ అడుగుతూ మధ్యలో వాటర్ బాటిల్ అని పట్టుకోమనగానే వాటర్ బాటిల్ పట్టుకోవాలి. అలా అయితే గేమ్ ఉండబోతుంది. సో ఈ గేమ్లో 3 టైమ్స్ వచ్చేసి అలీ ఆడతారు, 2 టైమ్స్ వచ్చేసి మసుమ ఆడతారు. రాకేష్ అండ్ సుజాత వాళ్ళలో సుజాత వచ్చేసి 3 టైమ్స్ ఆడుతుంది, 2 టైమ్స్ వచ్చేసి రాకేష్ ఆడతారు. ఇలా అయితే గేమ్ ఉంటుంది. ఇలా వీళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది,
మధ్యలో అలి పాయింట్ చినిగిపోతుంది, అంటే బాటిల్ పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు. సో మళ్ళీ పాయింట్ చేంజ్ చేసుకొని వస్తారనుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఈ టీంలో ఈ సెకండ్ లెవెల్ ఎవరు విన్ అవుతారు అంటే సుజాత వాళ్ళ టీం అయితే విన్ అవుతుంది, అలీ వాళ్ళ టీం విన్ అవ్వదు అనమాట. సుజాత వాళ్ళ టీం సెకండ్ లెవెల్ విన్ అవుతుంది. సెకండ్ లెవెల్ ఖతం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఎవరు విన్ అవుతారు అంటే మిగిలిన 2 జోడీస్ ఉన్నాయి కదా, లాస్య అండ్ మంజునాథ్, ఆదిరెడ్డి కవిత వాళ్ళ జోడీ. సో వీళ్ళ ఇద్దరు జోడీస్ ఆడిపిస్తారు. వీళ్ళకి చాలా ఈజీ గేమ్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే బుక్స్ ఉంటాయి కదా, ఓపెన్ అప్పుడు ఓంకార్ అన్నయ్య చెప్తారనమాట, ఓపెన్ చేయండి, క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. సో బుక్ ఓపెన్ అన్నప్పుడు ఓపెన్ చేయాలి, క్లోజ్ అన్నప్పుడు క్లోజ్, ఓపెన్ క్లోజ్, అలా అయితే ఈ గేమ్ ఉండబోతుంది. సో ఈ గేమ్లో లాస్య అండ్ మంజునాథ్ టీం విన్ అవుతారు. సో ఫస్ట్ లెవెల్లో అనిల్ ఆమని జోడీ విన్ అయ్యారు. సెకండ్ లెవెల్లో సుజాత అండ్ ఇంకా ఎవరు సుజాత రాకేష్ జోడీ విన్ అవుతారు. థర్డ్ లెవెల్ వచ్చేసి మంజునాథ్ అండ్ లాస్య జోడీ. సో వీళ్ళ ముగ్గురు జోడీస్ విన్ అవుతారు. సో నెక్స్ట్ ఇప్పుడు రిలాక్సేషన్ కోసం ఏం జరుగుతుంది అంటే ఫోర్త్ లెవెల్కి ముందుగా డ్యాన్స్ టీచర్ అయితే వస్తారనమాట. డ్యాన్స్ టీచర్ ఎవరు, శ్రవంతి గారు అయితే వస్తారు. అందరూ టీచర్ని ఇంప్రెస్ చేయాలి డాన్స్ చేసి అని అంటారు, డ్యాన్స్ చేయమంటారు. సో వీళ్ళ భర్తలు అందరూ వచ్చేసి వాళ్ళు డ్యాన్స్లు అయితే చేస్తారు. జిల్ 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 జిగేలు రానియా సంథింగ్ ఏదో సాంగ్ పైన డ్యాన్స్ అయితే చేస్తారు. ఆదిరెడ్డి అండ్ అలీకి ఇంప్రెస్ అయ్యానని చెప్పి వాళ్ళతో డ్యాన్స్ చేస్తారు. మిగిలితారు వీళ్ళతో కూడా డ్యాన్స్ చేస్తారు అనుకోండి, డ్యాన్స్ చేస్తారు. అలా ఇక్కడ మోరల్ ఏంటి అంటే ఇక్కడ మన ఫోకస్ అనేది స్టడీస్ పైనే ఉండాలి తప్ప వెళ్ళిపోకూడదు అని అయితే చెప్తారనమాట. సో అలా కూడా ఈ డ్యాన్స్ టీచర్ వెళ్ళిపోతుంది, వచ్చి ఎంటర్టైన్ చేసేసి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫోర్త్ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అయిన తర్వాత ఫోర్త్ లెవెల్ వచ్చేసి గేమ్ ముగ్గురు జోడీస్ ఇలా పక్కన నిలబడతారు. అందరికీ వచ్చేసి ఆ ప్రాపర్టీ వస్తుంది. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే హ్యాండిల్ పట్టుకొని పైన ఇలా ఉంటుందన్నమాట. దాని కింద ఒక థ్రెడ్ ఉంటుంది, దానికి ఒక బాల్ ఉంటుంది. మనం ఇలా పట్టుకొని ఆ బాల్ని ఇలా ఊపితే ఆ బాల్ పైకి వెళ్ళినప్పుడు మనం ఇలా పట్టుకోవాలి, ఆ బాల్ అనేది ఇందులో పడాలి. సో అలా ఉంటుంది ఆ గేమ్. సో అలా ఆడినప్పుడు ఫస్ట్ అటెంప్ట్కే ఎవరు పడేస్తారు తెలుసా, రాకేష్ ఇలా చాలా ఫోకస్డ్గా ఇలా పెట్టి బాల్ని ఇలా అనేసి ఇలా బాల్ పట్టేస్తారు. బాల్ అందులో పడిపోతుంది. సో రాకేష్ ఫస్ట్, నెక్స్ట్ సుజాత కూడా పడేస్తుంది అనుకోండి, చాలా ట్రయల్స్ చేసిన తర్వాత. సో అలా వచ్చేసి సుజాత అండ్ రాకేష్ టీం అయితే విన్ అయిపోతారు. ఏంటిది స్కూల్ టీం వచ్చేసి విన్ అయ్యేది, బెస్ట్ జోడీగా విన్ అయ్యింది ఎవరంటే రాకేష్ సుజాత టీం విన్ అవుతుంది. రింగ్ అయితే వేస్తారనమాట. అలా బెస్ట్ జోడీ అయిపోయిన తర్వాత సో నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు ఎవరిని నామినేట్ చేస్తారు అని అంటే సుజాత అండ్ రాకేష్ వాళ్ళ టీం వచ్చేసి ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళు వచ్చేసి అలీ వాళ్ళ జోడీని నామినేట్ చేస్తారు. అలీ వాళ్ళ జోడీ వచ్చేసి ఆదిరెడ్డి వాళ్ళని నామినేట్ చేస్తారు. అనిల్ అండ్ ఆమని వచ్చేసి ఆదిరెడ్డి వాళ్ళని నామినేట్ చేస్తారు. లాస్య అండ్ మంజునాథ్ వచ్చేసి అలీ అండ్ మసుమ వాళ్ళని నామినేట్ చేశారు. సో ఫైనల్గా ఏంటంటే 5 మెంబర్స్ నామినేట్ చేయాలి కదా. 3 ఓట్స్ వచ్చేసి ఎవరికి పడ్డాయి అంటే ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీకి 3 ఓట్స్ పడతాయి. ఇంకో 2 ఓట్స్ ఎవరికి పడతాయి అంటే అలీ అండ్ మసుమాకి పడతాయి. సో 1 ఓట్ ఎక్స్ట్రా పడిన కారణంగా నామినేషన్స్లోకి నామినేట్ అయింది ఎవరు అంటే ఆదిరెడ్డి అండ్ కవిత. వీళ్ళు నామినేట్ అయితే అయ్యారు. ఈ రోజుకి సాటర్డే ఎపిసోడ్లో ఒకరు నామినేషన్స్లోకి వచ్చారు, ఆదిరెడ్డి అండ్ కవిత జోడీ వచ్చేసి నామినేషన్లోకి వచ్చారు. సో నెక్స్ట్ రేపు సండే ఎపిసోడ్లో ఇంకొకరు నామినేషన్, ఇలాగే నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు ఒకరు నామినేట్ అవుతారు. సండే ఎపిసోడ్లో నామినేట్ అయిన వాళ్ళకి, సాటర్డే ఎపిసోడ్లో నామినేట్ అయిన వాళ్ళకి ఇద్దరికి కలిపి ఒక గేమ్ అయితే ఆడిపిస్తారు ఓంకార్ అన్నయ్య. సో ఈ ఇద్దరు గేమ్ ఆడిన తర్వాత వీళ్ళలో నుంచి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు స్మార్ట్ జోడీ సీజన్ 3లో కంటిన్యూ అవుతారు. ఎవరైతే ఓడిపోతారో విన్ అవ్వరో వాళ్ళు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. ఇది ఈ రోజుకి మాత్రం మనం నామినేషన్ వరకు చూస్తాము. రేపటికి ఫుల్ తెలిసిపోతుంది మనకి. ఇదనమాట ఈ ఎపిసోడ్. 9 మినిట్స్ మాట్లాడేసామా మనం, ఏం మాట్లాడుతున్నాము. బట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంత కష్టపడి పెడుతుందా కూడా 1-2 అవర్స్ కూడా రావట్లేదు. మనం ఇచ్చే టైం మనకు వచ్చిన బాండ్ ఒక 5 అవర్స్ అలా వస్తే బాగుండేమో, చూద్దాం. మన ఈ ప్రయత్నం ఏంటంటే నేను యాక్చువల్గా ఏంటంటే వేరే ఛానల్ కూడా ఉంది మనకు, నవతాస్ కిచెన్. ఆ ఛానల్ని మనం కొంచెం నెగ్లెక్ట్ చేశాననిపించింది. అంటే మన 100% మనం ఇస్తే కొంచెం సక్సెస్ అయ్యేదేమో, మన టైం మనం ఇవ్వకపోవడం వల్ల మన ఛానల్ సక్సెస్ అవ్వలేదేమో అనేసి
బిగ్ బాస్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను బిగ్ బాస్తోనే స్టార్ట్ చేశాను. సో, బిగ్ బాస్ అయిపోయింది. సార్ తర్వాత ఏం చేయాలో తెలియక ఏదో వచ్చిన రాని సాంగ్స్ పాడుకుంటూ నెక్స్ట్ ఏంటి అలా అలా సినిమా ఏది రిలీజ్ అవ్వబోతుంది, ఏంటి అండ్ హిట్స్, ఫ్లాప్స్ ఏమవుతున్నాయి అలాంటి వీడియోసు అండ్ ఇస్మార్ట్ జోడీ వీడియోసు అలా అలా పెడుతూ ఉన్నాను. చూద్దాం. ఈ 1 ఇయర్ కష్టపడదాం మనం. ఇప్పుడు అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేసాం ఈ ఛానల్. సో నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చేంత వరకు ట్రై చేద్దాం. అప్పటి వరకు సక్సెస్ అయితే ఓకే, లేకపోతే ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేసుకుందాం. ఏం చేస్తాం చెప్పండి? మంచిగా సినిమాలు కొత్తవి వస్తూ ఉంటాయి, చూస్తూ లైఫ్ ఎంజాయ్ చేసుకోవడమేగా. ట్రై చేద్దాం. మన వంతు మన 100% మనం ఇద్దాం అని మన వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. సక్సెస్ అవుతామో లేదో తెలియదు, బట్ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ నవత బీబీ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మాత్రం మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.